Mom just got a massive promotion. She's really gonna bring home the bacon now. ఇంగ్లీష్లో బ్రింగ్ హోమ్ ద బేకన్ అని ఓ మాట ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా? దీనికి అర్థం డబ్బు సంపాదించడం. కాని దీని వెనక అసలు కథేంటి? దీన్ని మన మాటల్లో ఎలా వాడాలి? పదండి, ఈరోజు దీని గురించి అన్నీ వివరంగా తెలుసుకుందాం. అసలీ జాతీయాన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక సింపుల్ ప్రశ్న. మీ ఇంట్లో బిల్లులన్నీ ఎవరు కడతారు? అంటే ఇంటి బాధ్యత, డబ్బు సంపాదించే బాధ్యత ఎవరిది? ఆలోచించండి. ఎందుకంటే మనమిప్పుడు మాట్లాడుకోబోయే ఇడియం సరిగ్గా దీని గురించే. ఇడియం ఏంటంటే బ్రింగ్ హోమ్ ద బేకన్. సింపుల్గా చెప్పాలంటే కుటుంబ పోషణ కోసం డబ్బు సంపాదించడం. ఇంట్లో మెయిన్గా సంపాదించేవాళ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రింగింగ్ హోమ్ ద బేకన్ అని అంటారన్నమాట. అయితే ఇక్కడో చిన్న విషయం. బేకన్ అనగానే చాలామందికి అదేదో మాంసం అనుకుంటారు. కానీ ఇది అక్షరాలా నిజం కాదు. ఇదొక ఇడియం. అంటే నిజంగా షాప్కెళ్ళి బేకన్ కొని ఇంటికి తీసుకురావటం కాదు దీని అర్థం. అస్సలు కాదు. దీని అసలు మీనింగ్ ఏంటంటే కుటుంబాన్ని పోషించడం, డబ్బు సంపాదించి ఇంటిని నడపడం. సరే, బానే ఉంది. కానీ అసలు ఈ బేకన్ అనే పదానికి డబ్బు సంపాదించడానికి సంబంధమేంటి? చాలా వింతగా ఉంది కదూ. దీని వెనక ఒకటి కాదు, 2 ఇంట్రెస్టింగ్ కథలున్నాయి. ఏంటవి? చూద్దాం పదండి. మొదటి కథ మనల్ని చాలా వెనక్కి తీసుకెళ్తుంది. ఏకంగా 12వ శతాబ్దపు ఇంగ్లండ్కి. అప్పట్లో అక్కడో వింత ఆచారం ఉండేదట. ఏంటంటే ఒక చర్చ్ పెళ్లైన జంటలకు ఒక పోటీ పెట్టేది. ఏడాది పాటు ఒక్కరోజు కూడా గొడవ పడకుండా అన్యోన్యంగా ఉన్న జంటకు ఒక పెద్ద ఫ్లిచ్ ఆఫ్ బేకన్ అంటే బేకన్ ముక్కను బహుమతిగా ఇచ్చేవాళ్లు. ఆ బహుమతి గెలవడం అంటే ఆ ఊర్లోనే పెద్ద గౌరవమన్నమాట. ఇక రెండో కథ, ఇది కొంచెం మోడర్న్. 1906లో ఒక బాక్సింగ్ మ్యాచ్ జరుగుతోంది. ఒక బాక్సర్ వాళ్ళమ్మ అతనికిలా చెప్పిందట, బాబూ, ఫైట్ గెలిచి ఆ ప్రైజ్ మనీ, అదే మన బేకన్, ఇంటికి తీసుకురా అని. చూసారా, అప్పట్నుంచి ఆ ప్రైజ్ మనీని బేకన్ అనడం వాడుకలోకొచ్చేసింది. భలే ఉన్నాయి కదా ఈ కథలు. సో ఇప్పుడు మనకు దీని వెనుకున్న కథ తెలిసింది. కానీ అసలు దీన్ని మనం రోజూ మాట్లాడే మాటల్లో ఎలా వాడాలి? అది కదా ముఖ్యం. పదండి, ఒక 3 సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ బ్రింగింగ్ హోమ్ ద బేకన్. అంటే ఏంటి? చాలా సింపుల్. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, భార్య భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరూ సంపాదిస్తున్నారు. అలాంటప్పుడు ఈ వాక్యం వాడొచ్చు. ఇద్దరూ ఇంటి బాధ్యత తీసుకుంటున్నారు అని చెప్పడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వర్క్స్ 2 jobs జస్ట్ టు బ్రింగ్ హోమ్ ద బేకన్ ఫర్ హిస్ కిడ్స్. ఇది వినగానే మనకు అర్థమవుతోంది కదా, అతను తన పిల్లల కోసం, వాళ్లని పోషించడం కోసం ఎంత కష్టపడుతున్నాడు. ఒక్కటి కాదు, ఏకంగా 2 ఉద్యోగాలు చేస్తున్నాడు, జస్ట్ టు బ్రింగ్ హోమ్ ద బేకన్. ఇక మూడోది, ఫైనల్ ఎగ్జాంపుల్. సిన్స్ షీ గాట్ ద ప్రమోషన్, షీ ఈజ్ ద వన్ బ్రింగింగ్ హోమ్ ద బేకన్. దీని మీనింగ్ ఏంటి? ఆమెకు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంట్లో తనే మెయిన్ సంపాదనపరురాలు అయ్యింది. ఇప్పుడు కుటుంబ బాధ్యతలో సింహభాగం ఆమెదే అని చెప్పడానికి ఇలా వాడతాం. అర్థమైంది కదా? చాలా ఈజీ. మరి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఎలా పలకాలో నేర్చుకుందామా? ఇది చాలా ముఖ్యం. నేను చెప్తాను, నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సరే, రెడీయా? పదండి, నేను పలికిన తర్వాత మీరు పలకండి. ఫస్ట్ బ్రింగ్, పర్ఫెక్ట్. తర్వాత హోమ్, గుడ్. ఇప్పుడు ద, చివరగా బేకన్. బేకన్ కాదు, బేకన్, బేకన్. అంతే. ఇప్పుడు అన్నీ కలిపి ఒకేసారి బ్రింగ్ హోమ్ ద బేకన్. చూసారా ఎంత సింపులో? ఓకే, ఈరోజు మనం ఈ ఇడియం గురించి పూర్తిగా నేర్చుకున్నాం. ఇప్పుడు యోర్ టర్న్, మీ వంతో. మీకోసం ఒక చిన్న ప్రశ్న. మీ ఇంట్లో బ్రింగింగ్ హోమ్ ద బేకన్ ఎవరు? అంటే మీ కుటుంబ పోషణ బాధ్యత తీసుకునేది ఎవరు? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అది మీ నాన్నగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, లేదా మీరే కావచ్చు. ఎవ్వరున్నా వాళ్ల గురించి మాకు చెప్పండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈరోజు క్లాస్ మీకు నచ్చిందని, హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని లెసన్స్ కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.